గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కవితను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఉన్నటువంటి కవిత ఫ్లెక్సీలు, ఆమె ఫోటోలు అన్నీ చించివేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఆమె ఫ్లెక్సీలు తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన జాగృతికి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు కార్యకర్తలందరికీ ఇక్కడికి చేరుకున్నారు. కాస్త హడావిడి ఉంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఫ్లెక్సీలు, ఫోటోలు అన్నీ తీసి బయటపడేస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం జిల్లాలో. ఏం చెప్తారు? మీ పేరేం పేరు? నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాల. నేను తెలంగాణ జాగృతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. వాళ్ళు ఫ్లెక్సీలు తీసేయడము, దాంట్లో జిల్లాలో అట్లా చేస్తున్నారంటే వాళ్ళ చైల్డిష్ నేచర్ 100%. అండ్ సస్పెన్షన్ లెటర్ అనేటువంటిది అన్ఫేర్. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, అవసరం తీరేదాకా ఓడమల్లన్న అని తర్వాత బోడి మల్లన్న అన్నట్టు అనిపిస్తుంది ఇక ఒక సెంటెన్స్లో చెప్పాలంటే. సో కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కవిత గారితో కలిసి నడుస్తాం. తన స్టెప్ ఏదున్నా కూడా మేము తన వెనకల్నే ఉంటాం. తెలంగాణ జాగృతి సైనికులుగా గడిచిన ఈ 19-20 ఏళ్ల నుంచి చేసినటువంటి ప్రతి పోరాటం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీతోటే ఉండడం అనేటువంటిది చూస్తున్నాము. ఈ 19 ఏళ్ళుగా జరిగినటువంటి ప్రతి పోరాటం ఒక రిజల్ట్, ప్రతి పోరాటం యొక్క ఎఫెక్ట్ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్కే సపోర్ట్ అయినాయి. సో ఇన్ని రోజులకి తన మీద సస్పెండ్ వేటు తీసుకొచ్చిండ్రు అంటే బాపు మీద ఒక మరకబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి క్రమంలో ఏ బిడ్డైనా కూడా, అంటే తెలంగాణ జాతికే జాతిపిత అనుకున్నాము కేసీఆర్ బాపుని, ఇప్పటికి కూడా అనుకుంటాం. ఆయనే తెలంగాణ బాపు అంటే ఆయనే. అంటే సొంత బిడ్డ అయి ఉండి తను అప్పుడు కూడా రెస్పాండ్ చేయలేదు అని అంటే ఇంకా దాంట్లో మీనింగ్ లేదు. ఇన్ని రోజుల నుంచి తన బడబాగ్ని తన గుండెల్లో దాచుకొని నిన్న సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఒక బ్లాక్ రిమార్క్ లాగా ఉండిపోతుంది. కాబట్టి ఇట్లా వచ్చినందుకు కారకులు ఎవరు అని చెప్తూ తను చెప్పినటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏది సరిగా అబ్జర్వేషన్ చేయకుండా ఊరికే ఏదో ఊసపోక మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి కాదు మా కవిత గారు. కనబడడానికి చిన్న అమ్మాయి అయినప్పటికీ తనకు అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. ఒక ఈక్వలెంట్ పొలిటికల్ పార్టీకి ఉన్నంత సైన్యం తన వెనకాల ఉన్నారు. అంతమందికి తను ఒక లీడరు మాకు. సో తను మాట్లాడే ఏ వర్డ్ అయినా కూడా తొందరపడి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం తనది కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. సో తను అన్నది అని అంటే అందులో ఏ అబ్జర్వేషన్ లేకుండా ఊరికే ఊసపోక మాటలు మాట్లాడేటువంటిది ఆమె కాదు. నరేష్ ఉన్నారు, జాగృతికి సంబంధించినటువంటి నాయకులు. కవితతో దాదాపు బంధం తెంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ తండ్రి ప్రెసిడెంట్ కవిత పైన ఈరోజు వేటేసినటువంటి పరిస్థితి, కూతురు పైన. యాక్చువల్గా ఎన్నో సందర్భాల్లో గతంలో కేసీఆర్ చెప్పేవాళ్ళు ఇంటర్వ్యూలలో, నాకు కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం పిల్లల్లో, కొడుకు కంటే కూతురే నాకు ఎక్కువ ప్రేమ, జనరల్గా ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా తండ్రికి అని. సో అంత ప్రేమ ఉన్న తండ్రి ఈరోజు కూతురు పైన వేటేసినటువంటి పరిస్థితి. అంటే కవిత లైన్ అతిక్రమించిరా, పార్టీ లైన్ క్రాస్ చేసిరా? నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారా, మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఆ బహిష్కరణ అనే పదం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు అనిపిస్తూ ఉందంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కూతురు రావచ్చు కాక, కానీ ఉద్యమం చేసింది, కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమం చేసింది. ఆ ఉద్యమానికి అగ్రభాగా నిలబడ్డది జాగృతి అనే ఒక సంస్థ ద్వారా. బీఆర్ఎస్ పార్టీ ఎంత పనిచేసిందో జాగృతి కూడా అంత పనిచేసింది తెలంగాణ ఉద్యమ స్థాపన కోసం. అట్లాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇంత ఈజీగా ఇష్టానుసారంగా మీరు బహిష్కరణ వేయడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. మేము అణిగింది వేరేది ఏం లేదు. ఎవరైతే బహిష్కరించారో ఆ పార్టీ నాయకుడు, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రాణాల సైతం లెక్క చేయకుండా సాధించినటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేస్తానని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఎందుకు ఆగుతూ ఉన్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు? ప్రజలకు ఎందుకు పోలేకపోతూ ఉన్నారు? తెలంగాణ బంద్ కాడ ఎందుకు వెళ్ళకపోతూ ఉన్నారు? తెలంగాణ సమాజం అంతా ఇబ్బంది పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ బాధకు మీరు తోడ్పాటుని ఎందుకు అందజేయలేకపోతూ ఉన్నారంటే అని మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం ఏందండి? ఈ బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వెనుక కొన్ని పేర్లు చెప్పి సస్పెండ్ చేసారు. మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా ఆ పేర్లో ఉన్నటువంటి వ్యక్తుల ముఖంలో ఆనందం కోసమే మీరు సస్పెండ్ చేశారా,
నిజంగా దీంట్లో ఏమైనా తప్పు మీకు దొరికిందా? ఒకవేళ ఏదైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా బహిరంగ చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు చేసినటువంటి తప్పు ఏముంది, ఆ తప్పును కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమి చెప్పకుండా నోటీస్ చేసినాం, సస్పెండ్ చేసినాం అంటే ఒకటే విషయం, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది, ఉద్యమ చైతన్యవంతమైనటువంటిది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మీద లేకపోతే ఇష్టం వచ్చినటువంటి ఈరోజు కవిత గారు జైలు జీతం అనుభవించిన కారణం ఏదండి? ఈరోజు పార్టీ కాదా? పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి ఈరోజు కవిత గారిని జైలు పెడితే కేసీఆర్ గారిని చేయొచ్చు అని చెప్పి ఆ రోజు కక్ష పూర్తిగా చేశారు కదా. ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, కేవలం నా మీద కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కేసు పెట్టారు. మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీ కానీ, ఆ అరవింద్ కేజ్రీవాల్ తప్పు కానప్పుడు, ఆ కేసు ఫాల్స్ కేసు అయినప్పుడు కవిత గారిది ఎట్లా కేసు అవుతుంది? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి వాటిని పార్టీలో మిమ్మల్ని అడగదొక్కడానికి ఒక కుట్రపూరితం చేసిన దానికి బలైనటువంటి వ్యక్తి ఆనాడు జైల్లో ఉంటే మిమ్మల్ని రావద్దు, మీరు ఇదాకా రావద్దు, జైల్లో మీరు అడుగు పెట్టొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి మీద మీరు సిబిఐకి పోతారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించదా? ఒక కూతురుగా ఎంత ఆవేదన ఉంటుంది తనకు, ఒక కూతురుగా ఎంత ఆవేదన ఉంటుంది? ఎగ్జాక్ట్లీ తండ్రి పైన కదా. కానీ హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన డైరెక్ట్గా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. అసలు ఈ కవిత, ఎమ్మెల్సీ కవితను ఎండార్స్ చేస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. అసలు బీఆర్ఎస్ చెప్తా ఉంది అవినీతి జరగలేదు కాళేశ్వరం సంబంధించినటువంటి నిర్మాణంలో అనేటువంటి చెప్తా ఉన్నారు. మీరేమో అవినీతి జరిగింది అని కవిత ఎండార్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. లేలే, అట్లా అనిపిస్తవచ్చు కాక, కానీ మేమేమంటా ఉన్నామంటే పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది, అప్పుడు పార్టీ స్పందించలేదు. మేము ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేసినాం, కేసీఆర్కి ఎట్లా నోటీసులు ఇస్తామని చెప్పేసి. అట్లా రిపోర్ట్ వచ్చిన తర్వాత సిబిఐకి వేయడము, దానికి మీరు వంతపడము ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, అధికారులు ఏసీబీలో 100 కోట్లు దొరికినాయి మా దగ్గర అని చెప్తున్నారు. మరి దాన్ని కంటిన్యూషన్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రి ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి ఎవరు, బిల్డర్, దాని కాంట్రాక్టర్ ఎవరు, వీళ్ళని ఎవరు చేయకుండా హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మీరు అవి నిజమని నమ్ముతున్నారా జాగృతి నాయకుడుగా? జాగృతి నాయకుడు నమ్మడం కాదు సార్. ఇక్కడ ఏమంటా ఉన్నామంటే మీరు ఎంక్వైరీ చేసే విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. మీరు కింద అధికారులు చేసిరు 100 కోట్లు దొరికిరని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ మధ్యన ఎవరిని చేయకుండా మధ్యనాలను తప్పించేసి కాంట్రాక్టులను తప్పిస్తారు, మందులను తప్పిస్తారు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మీద తప్పని చెప్పి నిందలు వేసే ప్రయత్నము, వారికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. దాన్ని మేము తప్పుపడతా ఉన్నాము. ఏ రకంగా కేసీఆర్ తప్పు చేసినట్టు అవుతుంది? కేసీఆర్ గారి విధానం తెలిసినటువంటి వాళ్ళము, వారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, కేవలం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఏ రకంగా ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అదే పనిలో ఉన్నటువంటి వారి మీద ఏ రకంగా నిందలు వేస్తారనే దాని మీద ప్రశ్నిస్తే ఉటావుటిన నిర్ణయాలు తీసుకోవడం, ఉటావుటిన బహిష్కరణ చేయడం, ఈ విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒకవేళ అదే మీ విధానం అయితే మా విధానం ఏ రకంగా ఉంటుంది అనేది మేము నిర్ణయించుకుంటాం. కవిత ఏం చేయబోతా ఉన్నారు? రాజీనామా చేయబోతున్నారా? ఎమ్మెల్సీ పదవికి కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడుతుంది అంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామానైనా ఆమె ముందు ఉన్నది, నెక్స్ట్ మీడియా ముందుకు వచ్చి ఏం ఆవేదన ఏం చెప్పబోతున్నారు? లేకుంటే నిన్న మొన్నటి వరకు హరీష్ రావు, సంతోష్ రావు ఇట్లా పేర్లు చెప్పారు, ఆమె జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు, మాట్లాడారు. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు చెప్పబోతుర్రా మీడియా ముందుకు వచ్చి? ఒకటి మాత్రం బలంగా చెప్పగలుగుతాం, మేము తెలంగాణ సమాజానికి మంచి జరిగేటట్టు ఏ రకంగా ఉంటే ఆ రకంగా పోతుంది తప్ప ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం మేము చేయము. అది ఏ రూపం ఉంటుందా, ఉద్యమ రూపం ఉంటుందా, సంస్థ రూపం ఉంటుందా, ఇంకీ రూపం ఉండని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమంతా కూర్చుంటాం, డిస్కస్ చేసుకుంటాం, ఏ రకంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ రకంగా ముందుకు పోతాం. తెలంగాణ ఆమె సస్పెండ్ అయిపోయినటువంటి పరిస్థితి, తెలంగాణ జాగృతి పేరిట పార్టీ రాబోతుందా, లేకుంటే కేవలం ఇట్లా సంస్థ ధరణ జాగృతి ఆర్గనైజేషన్ ద్వారానే ఆమె పోరాటం ఉంటుందా? ఎట్లా రివోక్ చేయమని ఏమన్నా మీరు డిమాండ్ చేస్తురా? సస్పెన్షన్ రివోక్ మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, మాకు పార్టీ ఆలోచన లేదు, మేము సంస్థగానే ముందుకు పోతాం, మేము సంస్థగానే ఉంటామని చెప్పినాం. ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నారు కాబట్టి మేమేం చేయాలనేది మీకు ఖచ్చితంగా మా రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది. మా అధ్యక్షుల నిర్ణయం మేరకు మేము ఏ రకంగా అడుగులు వేయాలో రేపు తినబోయే ముందు రుచినందుకు రేపు తెలుస్తుంది కదా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.